ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి శంకర్, మాల్లో ఉన్న మొత్తం అన్ని కొనేసారా? లేదు సార్, మెయిన్ లిమిట్ గానే షాపింగ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే రాకేష్ మా మాట వింటేగా. మా చెల్లి పెళ్ళంటే ఆషామాషి కాదు, మీకు ఇష్టం వచ్చినవన్నీ కొనండి అని చెప్పి బలవంతంగా అందరికీ తనే కొనేశాడు. బిల్ కూడా తనే పే చేశాడు. సండే సార్, మాతో ఒక్క రూపాయి కూడా కట్టనివ్వలేదు. ఏమో అనుకున్నాను గాని రాకేష్కి మాయ అంటే చాలా ప్రేమ. చెల్లెలంటే ఏ అన్నయ్యకి ప్రేమ ఉండదులే గాని, కానీ మరి ఇంత ప్రేమ ఉందనుకోలేదు. రాకేష్, యు ఆర్ రియల్లీ గ్రేట్ అబ్బా. గ్రేటర్, గ్రేటెస్ట్ అంతే. గాడ్ బ్లెస్ యూ. ఏంటి మీ అన్నయ్య వాని పోరుతున్నాడు? బిల్లు కట్టించి బకరం చేశాడు కదా, అందుకే బిస్కెట్లు వేస్తున్నాడు. ఏంటి గౌరీ గారు అలా నుంచొని చూస్తారు? మీ సిస్టర్స్ కోసం కొన్న బట్టలు వాళ్ళకి ఇవ్వండి. ఏంటో అయోమయంలో తయారయ్యారు. తీసుకోండి తీసుకోండి. ఓ, మీ అక్కకి థ్యాంక్స్ చెప్తారేంటి? ఆ బట్టలు కొన్నది రాకేష్ ఎంత పెద్ద గొప్ప మనసుతో కొన్నాడో థ్యాంక్స్ చెప్పండి. ఇట్స్ ఓకే. రాకేష్, నువ్వు షాపింగ్ మాత్రం దిగ్విజయంగా పూర్తి చేసేవోయ్. శంకర్ శంకర్ శంకర్. ఓనర్ గారు ఏమైంది? ఏంటి ఆదిమానవ అవతారం? ఆదిమానవుడు చాలా బెటర్ అండి. నువ్వు ఉండు బాబాయ్. అదేంటి ఓనరు, చెరుకు పంటలో పడ్డ అడవి పందిలాగా షాపింగ్ మాల్ అంతా తిరిగి బట్టలు తెక్కొనేసావు కదా, ఈ పరిస్థితి ఏంటి? ఈ దుస్థితి ఏంటి? అసలు ఏమైంది నీకు? చూడలేక చస్తున్నాం, ముందు కవర్ చేసుకో. వామిటింగ్ వచ్చేలా ఉంది. అసలు మీరు కార్ ఎక్కకుండా ఎక్కడ మిస్ అయ్యారు? మిస్ అవటం కాదు, అడ్డంగా బుక్ అయ్యాను. ఓ, ఇదిగో చూడండి. ఏంటి ఓనర్ గారు, మీరు బట్టలు ఇప్పేయడానికి ఇంత బిల్ అయిందా? కాదు, ఓ, వాష్రూమ్ లో టిష్యూ పేపర్ ఏదైనా ఎత్తుకొచ్చేసారా? ఇది టిష్యూ పేపర్ రోలు కాదు, నేను బట్టలు ఇప్పినందుకు వచ్చిన బిల్లు కాదు, మీరందరూ షాపింగ్ చేయటం వల్ల వచ్చిన ఇష్యూ బిల్లు. అవును సార్, ఇది షాపింగ్ చేసిన బిల్లే. ఓ, మేం బిల్ మర్చిపోయామని మీరు తీసుకొచ్చారా? మీకెంత జాగ్రత్త అండి. గాడిద గుడ్డేం కాదు, మీరు బిల్లు మర్చిపోతే తీసుకురావడం కాదు, బిల్లు కట్టి వాడి దగ్గర నుంచి ఈ బనేను డ్రైవర్ తో బయటపడ్డాను. అవునా? అసలు ఏం జరిగిందండి? చెప్పే ఓపిక లేదు, ఓ ఫ్లాష్ కట్టేసుకో. నా ఇంటి పత్రాలు తీసుకోండి. నా ఇల్లే రాసిచ్చేసాను. ఇప్పుడు నేను వెళ్ళొచ్చు కదా? ఇలాగే వెళ్ళిపో. ఏంటి ఇలాగా? అవును, ఇలాగే. వామ్మో, కోరస్ సింగర్స్ లాగా ఏమి సింగులో అన్నారు. అయ్యయ్యో, బిల్ అంతా రాకేష్ కట్టాడు అనుకున్నామే, మీరు కట్టారా? మీరు కట్టారా అని చిన్నగా అడుగుతున్నావేంటి? ఉన్న ఇల్లు అమ్మి మరీ కట్టాను. అంతా పోగా ఈ తెల్ల పనిను గల్ల చెడ్డి మిగిలింది. నేను ఇంకా సండేసరికి సూట్ కొందాం అనుకున్నాను. ఒకవేళ కొనుంటే ఈ రెండు కూడా పోయేవేమో. అయినా మీరంత కష్టపడే బదులు మాకెవరికైనా ఒక ఫోన్ కాల్ చేయొచ్చు కదండి. వాళ్ళంత గ్యాప్ ఇవ్వలేదు, చాలా మర్యాదగా డబ్బులు డిమాండ్ చేశారు. చెప్పుకోకూడదు గాని
ఇప్పుడు నా డబ్బులు ఎవరు ఇస్తారో చెప్పండి. నేనే ఇస్తాను. నేను ఇంకా మీరు నా కార్డులో పే చేశారు అనుకున్నాను. ఏం కార్డు? ఓటర్ కార్డా, ఆధార్ కార్డా? క్రెడిట్ కార్డ్. నా కార్డ్ నీ దగ్గరే ఉంది కదా, సో మనం సెటిల్ చేసుకుందాం. విన్నారు కదా, వాళ్ళు సెటిల్ చేసుకుంటారట. ఇంక ఈ విషయంలో మనం ఎందుకు తలదూర్చడం? పదండి పదండి, అసలే మనకు మెహందీ ఏర్పాట్లు అవన్నీ ఉన్నాయి. ఓనర్ గారు, సెటిల్మెంట్ అయ్యేంత వరకు ఇది మీకు అవసరం ఉంటుంది, జాగ్రత్తగా పెట్టుకోండి. పదండి పదండి. ఇదిగో ఓనరు, నువ్వు ఇలాగే తిరిగితే రేపు జరగబోయే కార్యక్రమానికి ఏ కీడైనా జరగచ్చు. ఒకవేళ నీ బిల్లా నా బిల్లా అని సెటిల్ అయ్యేంత వరకు నువ్వు ఇలాగే ఉంటానని పంతం పట్టావనుకో, గేటు బయట దిష్టి బొమ్మలో ఉండు, అది బెటర్. నీకేమైనా పిచ్చా? బిల్లు నువ్వెందుకు కట్టావు? కట్టలేదు, కట్టాల్సి వచ్చింది. నా డబ్బులు నాకు ఇస్తావు కదా? ఇక్కడ మ్యాటర్ డబ్బుల్ది కాదు. షాపింగ్ మాల్లో శంకర్ మనల్ని ఫూల్ చేశాడు, దీనికి రివెంజ్ తీర్చుకోవాలి. అయితే సాయంత్రం మెహందీ జరగకుండా ఆపేద్దాం. అసలే మాయ చిన్నగా అభయకి దగ్గర అవుతుంది. మాయ గాని చేయి జారిపోయిందనుకో, నీ కథ కంచికే. అది జరగదు. మెహందీ ఫంక్షన్ కూడా జరగనివ్వను. హే, మన డ్రెస్ స్టైల్ ఇంతే. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంకా ఎంతసేపు రెడీ అవుతావే పెళ్లి కూతురులాగా? వస్తున్నానే. శ్రావణి, ఈ పిన్ పెట్టే కొంచెం. రాకేష్ రాకేష్, ఈ బత్తములు పట్టట్లేదు. రావట్లా. కాస్త చూసుకొని నడవండి. బ్రేకులు లేని బండిలో వచ్చేస్తారు. ఎవరండి బ్రేక్ లేని బండిలో వచ్చింది? నేను కరెక్ట్ గానే వచ్చాను, మీరే ఇలా పట్టుకుని నడక నడుచుకుంటూ వస్తున్నారు. ఎంత మాట అన్నారు? అన్ని పనులు నేను చూసుకుంటుంటే మీరు జస్ట్ సూపర్వైజింగ్ చేస్తున్నారు అంతే. అవును మరి, మీరు చేయబట్టే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఇప్పుడు పట్టుకుని గోరింట అకౌంట్లో తిరుగుతున్నారు. ఎప్పుడు చేయాలి ఇది? అరగంట ముందు చేయాలి. మాటలకే ఏమైనా చెప్తారు, పని చేస్తేనే తెలుస్తుంది. అవును మరి, మొత్తం డెకరేషన్ అంతా మీరే చేయించారు, ఆ లైటింగ్ అంతా మీరే పెట్టించారు, ఈ కార్పెట్లన్నీ మీరే వేయించారు. ఏంటి మీరు చేయించారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.